గౌరవ కోర్టు 15,000 షూరిటీస్తో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయం జరిగింది. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బెయిల్ వచ్చింది, తొందరలో రిలీజ్ అవుతారు. కాబట్టి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి ఇచ్చేయాలి. ఓ సెలబ్రిటీ రేపటి రోజున ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మెసేజ్ అందించేది ఆ సెలబ్రిటీలకు ఉంటుంది. కాబట్టి ఈ వెంటనే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు. బెయిల్ వచ్చింది. కాబట్టి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి రైతు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన తెలుగు ప్రజలందరికీ కూడా ఆనవులు 17వ నంబర్ కోర్టు వారు జడ్జి గారు ఇప్పుడే బెయిల్ ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు. విత్ కండిషన్ ఎవ్రీ సండే సంతకం పెట్టవలసి వస్తుంది. సంతకం పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చారు. కాకపోతే మీడియా ఎవరితోటి మాట్లాడొద్దని ఒక కండిషన్ ఉంది. షూరిటీ ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నాము. పాజిబుల్ ఈ రోజు ఉంటే సాయంత్రం రిలీజ్ కావాలి, లేదంటే మనం సక్సెస్ అయ్యాం. మొత్తం మీద అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడికి 48 ఎంతన్నా మనం 48 గంటల్లో ఈ సక్సెస్ చేశాము. జడ్జి గారికి నా యొక్క అభినందనలు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులకి మా బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అన్నకు తమ్ముడికి బెయిల్ మంజూరు అయింది. ఈ సందర్భంగా త్వరలో ఇప్పుడు విడుదల అవుతాడు. సార్, ఏ విధంగా ఫైట్ చేశారు? అసలు బెయిల్ వస్తుంది అనుకున్నారా? మేము నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పామో జడ్జి గారు మేము చేసిన ఆర్గ్యుమెంట్స్కి సరైన అంటే మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, పోలీసు వాళ్ళు ఇష్యూ చేసిన సెక్షన్స్ కావచ్చు, ఆ సెక్షన్స్కి ఎగనెస్ట్గా మేము కోర్టులో ఆర్గ్యూ చేసిన సందర్భంలో వాటిని అంటే ఈ ఏవైతే సో సెక్షన్స్ 147, 148, 290 అండ్ పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అనేది ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఏదైతే వ్యక్తి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాడో ఆ సందర్భంలో మాత్రమే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాం. ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావనే కోణంలో మేము ఆర్గ్యుమెంట్లు చేయడం జరిగింది. హౌస్లో ఉన్న వ్యక్తి డ్యామేజ్ ఎలా చేయగలుగుతాడు? ఈ కోణంలో హౌస్లో ఉన్న వ్యక్తి డ్యామేజ్ ఎలా చేయగలుగుతాడు? సెల్ ఫోన్ కూడా వాడలేదు, పేరెంట్స్ని కూడా చూడలేదు. ఈరోజు హౌస్ మేట్స్ అందరూ వచ్చి నాంపల్లి కోర్టుకి మా బోలే అన్న కావచ్చు అందరూ మిత్రులందరూ వచ్చి సపోర్ట్ చేయడం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఈ బెయిల్ రావడానికి కారణమైన మా న్యాయవాదులందరికీ, ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్న మిత్రులకి, శ్రేయోభిలాషులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం, ఒక న్యాయవాదిగా రైతు బిడ్డనైన న్యాయవాదిగా ఈ కేసు వాదించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనస్ఫూర్తిగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. స్వచ్ఛందంగా 50 నుంచి 60 మంది లాయర్లు వచ్చారు. వాదించిన 4-5 లాయర్లను వాదించడం జరిగింది. మా వాదనకి జడ్జి గారు ఏకీభవించి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రేపు సాయంత్రం వరకు ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపట్లోకి వచ్చేస్తాడు. హలో అండి, నమస్తే. అంటే అనుకున్నారా బెయిల్ వస్తుందని చెప్పేసి? అంటే ఏ విధంగా ఫైట్ చేశారు? 100% వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి. చాలా హ్యాపీ. ఎందుకంటే ఏ విధంగానంటే లాయర్స్ అంతా అడ్వకేట్ సపోర్ట్ అండి. వాళ్ళందరూ యునానిమస్గా వచ్చి వాళ్ళు వినోద్ గారు కానీ రమణ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మాతో నిలబడి మాతో పొద్దున్నుంచి నాకు తెలిసి ఆయన భోజనం కూడా చేయలేదు. సో అంత ప్రేమిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. యాజ్ ఎ కంటెస్టెంట్గా కాకుండా వాళ్ళని సొంత మనుషుల్లాగా, వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా తీసుకుని చేస్తారు. సో చాలా హ్యాపీ. ప్రశాంత్ బయటకు వచ్చేసాడు. ప్రశాంత్ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ మంచోడు అండి, చాలా మంచోడు. కొంచెం అంటే ఆ రోజు జరిగిన చిన్న దాంట్లో 100 రోజుల లోపల ఉన్న వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారిగా జనాలను చూసినప్పుడు అందరినీ కలవాలనుకున్నాడు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. వేరే తప్పులు ఏం చేయలేదు. అలానే ఫ్యాన్స్ని వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని కూడా ప్రశాంత్ చెప్పలేదు. అసలు ప్రశాంత్ ఎవరిని కలవలేదు. ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్లో కొంచెం చిన్న మిస్టేక్స్, అది తెలియక చేసిన మిస్టేక్స్ తప్ప కావాలని చేసిన మిస్టేక్స్ అయితే ఏం లేవు. సో ప్రశాంత్ మంచోడు.
చాలా కష్టపడి ప్రశాంత్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా చేశారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ మీద ఏదైతే రాళ్ళు విసిరి పగలగొట్టడము అంతమంది కొంతమంది సెలబ్రిటీస్ కార్స్ కూడా పగలగొట్టడం అని చేశారు. ప్రశాంత్ ఫ్రెండ్సే చేశారంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎవరో నాకు తెలియదండి బేసిక్గా. బట్ ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే అయ్యుండ్రండి. ఎందుకంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ ఎందుకు అవన్నీ పగలగొడతారు? బేసిక్గా అది తనకి రిలేటెడ్ పీపుల్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చాను, అదే జనం నుంచి నేను కూడా బయటకు వచ్చాను. అందరూ కార్ దగ్గరకు వచ్చారు, అందరూ కార్ దగ్గర చాలాసేపు దగ్గర 20 నిమిషాలు కార్ వెళ్లకుండా నన్ను కూడా ఆపారు. నేను అందరితో మాట్లాడాను, దెబ్బలు తగులుతాయి, కారు గొబ్బుకుని గుద్దితే కనుక వాళ్ళ కాళ్ళకి ఏమైనా తగిలితే అది మళ్ళీ లేనిపోని తలకైనా పోతుందని నేను చెప్తాను. మెల్లగా స్లోగా నడుపుకుంటూ వచ్చాం. అక్కడ సినారియో ఏంటంటే వేరే జనం కూడా చాలామంది కలిసిపోయి గుంపులో గోవిందంలాగా చేశారంటగా మాకైతే అనిపించింది. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోలీస్కి అండి. ఎందుకంటే పోలీసులు అక్కడ ఎంతమంది ఉండి నిజంగా వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా పంపించారు. నన్ను రతికాని శోభాని వీళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బయట పంపించారు. వితౌట్ పోలీస్ మేము ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు 100%. సో వాళ్ళు చెప్పిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కొంచెం ఫాలో అవ్వాలి. కాబట్టి అవి తెలియకుండా జరిగిన మిస్టేక్స్ ప్రశాంత్ చేశారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేశారు, బెయిల్ ఇచ్చారు. చాలా హ్యాపీ. తమ్ముడు చాలా హ్యాపీరా, లవ్ యూ సో మచ్. నాకు ప్రశాంత్ అని చాలా ఇష్టం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. హౌస్లో మేము 100 కొట్టుకుంటాం, 100 తిట్టుకుంటాం, కానీ మేమందరం ఒకటే. కొంతమంది బయట నుంచి బిగ్ బాస్లోనే అంటే మనం ఎలా ఉంటామని చెప్పేసి బిగ్ బాస్లోనే తెలుస్తుంది. ఇట్స్ రియాలిటీ షో కదా, కానీ బిగ్ బాస్ షోలోనే నటించాడు, బయట తన రియాలిటీ చూపించుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. మీరు ఎలా స్పందిస్తున్నారు? మీ సమాధానం? నేనేమంటానంటే ప్రశాంత్ తను ఒక పాట పెట్టారు. అంటే బేసిక్గా వైరల్ అయిన కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. బయట వైరల్ అయిన కంటెంట్ ఏంటంటే ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే పాటకి తను ఇలా పెట్టి కొంచెం డాన్స్లా చేశాడు. ఆ పాత్రలో తను లీనమయ్యి చేసిన బిహేవియర్ తప్ప అది తన బిహేవియర్ కాదు. ఎందుకంటే 100 రోజులు నేనే కాదు కదా, ప్రపంచం అంతా చూసిందిగా మమ్మల్ని. 100 రోజులు మమ్మల్ని అందరూ చూశారు. సో అది క్యారెక్టర్ అని కాదు. ఇప్పుడు కోపం వస్తే కోపం వస్తుంది, తను మనిషే, అందరం మనుషులమే కదా. కోపం వచ్చాడు, ఆనందంలో ఉన్నాడు. ఏం జరుగుతుందో బయట తెలియదు, మాకు సెల్ ఫోన్ లేదు, టైం తెలియదు, రాత్రి పగల తెలియదు, తిండి సరిగా ఉండదు. ఇన్ని జరుగుతున్న మధ్యలో 100 రోజులు ఉన్న లోపల నుండి బయటకు వచ్చినోడికి ఇంతమంది జనం చూసేసరికి ఒక్కసారిగా తనకి ఒక తెలియని ఒక ఆవేశం వచ్చింది. అంతే తప్ప యాంగ్జైటీ మేబీ, అంతే తప్ప అంతకు మించి తను ఇలా అలా అని మాత్రం కాదు. ఇప్పుడు తన తరపున లాయర్లు ఎంతమంది వాదించారు దాదాపు, అంటే వాదనలు ఎలా వినిపించారు? అంటే అందరూ చాలా సార్ ఒకటేనండి. బేసిక్గా ఏంటంటే అది తన తప్పు లేదని అందరికీ తెలుసు. ఇప్పుడు బెయిల్ వచ్చింది, దానికి హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ అడ్వకేట్ లాయర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. గొప్ప మాట చెప్పిన 100% సూపర్ మాట. సోషల్ మీడియా సోదరులకు, ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సోదరులకు అందరికీ డాక్టర్ వినోద్ కుమార్ నా పేరు. ఫ్రీ లీగల్ సర్వీసు ఎవరు సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా చేయొచ్చు. రాష్ట్రంలో ఫ్రీ లీగల్ సర్వీస్ చేయొచ్చు. కాబట్టి బోలే అన్నకు ఒక మాట ఇస్తున్నా, బోలే అన్నను హీరో చేయవలసిన బాధ్యత సోషల్ బయట ఉన్నప్పుడు బోలే అన్న వేరే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజమైన హీరో అన్న 100% అన్న. చాలా మంది ఎట్లా అనిపిస్తుంది సార్? ఎలాంటి వాదనలు వినిపించారు అనుకుంటారా? బెయిల్ వస్తుందని మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మేము అనుకున్నాము మరొకసారి గెలిచాడు అన్న బోలే అన్న, లాయర్ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ అయితే ఎంతో పోరాడారు. రూపాయి ఫీజు లేకుండా సొంత ఖర్చులతో సొంత ఫుడ్, వాళ్ళ ఫుడ్. నిజంగా ఈ గెలుపు రైతు బిడ్డదే కాదు, ప్రతి సామాన్యుడిది, ప్రతి లాయర్ది కూడా కంపల్సరీ. సార్ ఎట్లా మీరు అనుకున్నారా బెయిల్ వస్తుందని చెప్పేసి? మీరు ఏం చెప్తారు? బెయిల్ వస్తుందని మేము అంటే 99% ఉండేనండి. ఎందుకంటే అందులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి ఉండే, దాన్ని కూడా ఆ సెక్షన్ ఉండే, వారెంట్ సెక్షన్ ఉండే, ఆ సెక్షన్ కూడా ఛేదించిండ్రు. ఎట్లా అంటే అందులో ధర్మం ఉంది. ఎట్లా అంటే అది వీళ్ళకి తెలుసు అదంతా, ఆ టెక్నిక్. ఎవిడెన్స్ కరెక్ట్గా చూపించారు అక్కడ. అది జడ్జి గారు నమ్మి మనకి ఇప్పుడు బెయిల్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ సెక్షన్ని కూడా వాళ్ళకి అక్కడ మాట్లాడి అక్కడ వీళ్ళంతా లాయర్లంతా కలిసి కూడా అక్కడ డిఫెండ్ చేసి జడ్జి గారికి నిజంగా అక్కడ నమ్మి కరెక్ట్ వాస్తవాన్ని 50-60 మంది స్వచ్ఛందంగా వాదించారని చెప్పేసి చెప్తున్నారు జడ్జి గారికి. అంటే మీరు ఎలాంటి వాదనలు వినిపించారు మేడం? ఇప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు, ఆయన అడ్వకేట్ పెట్టుకోవాలి, వాళ్ళందరినీ చేయాలి, అందరినీ కోఆర్డినేషన్ చేయాలి అంటే ఆయనకేం తెలియదు. అనుకోకుండా జరిగిన సంఘటన.
మారుమూల ప్రాంతానికి చెందిన అబ్బాయి, ఆయనకు న్యాయం జరగాలని మేము వాదనలు పర్ఫెక్ట్గా వినిపించినాం. అనుకోకుండా జరిగిన సంఘటన వినిపించినాం. న్యాయంగా విషయాలు చెప్పడం జరిగింది. దానికి జడ్జి గారు స్పందించి బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ తరపున న్యాయం ఉంది కాబట్టి అంటే బెయిల్ వచ్చిందంటారా? ప్రశాంత్ 100% న్యాయం ఉంది కాబట్టి జడ్జి గారు ఇచ్చారు. న్యాయస్థానాలకు ఎంత విలువ ఉన్నది చూడండి. ఒక రైతు బిడ్డని పోలీసులు అకారణంగా అరెస్టు చేసి లోపడేస్తే జడ్జి గారు గ్రహించి న్యాయ పోరాటం మేము చేసినందుకు, న్యాయంగా వాదించినందుకు న్యాయంగా బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ లో కూడా సింపతి బాగా గెయిన్ చేశారని అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గురు రైతు బిడ్డ అనకపోతే సాఫ్ట్వేర్ బిడ్డ అనలేరు కదా బిడ్డ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అంటే మీడియా మిత్రులతోనే కొంతమంది అంటే సరిగ్గా ప్రవర్తించలేదు ప్రశాంత్ అని కూడా చెప్తున్నారు. మరి ఇది నిజమే, వాస్తవమని అంటారా? మీరు అగ్రీ చేస్తారా? ఇప్పుడు మనకు మాట్లాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు, తమిళనాడు భాష వేరు. జనరల్ పదాలు ఉంటాయి అన్నట్టు. ఈడికి రా అంటే దానికి అర్థం ఏముంటుంది? ఇక్కడ తెలంగాణని అర్థం చేసుకుంటారు, ఆంధ్రాలో అర్థం చేసుకోరు, వేరే ప్రాంతాలలో అర్థం చేసుకోరు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అపార్థం చేసుకున్నట్టు మీడియా సోదరులు అట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఇచ్చేయండి. నేను పల్లవి ప్రశాంత్ గారితో మాట్లాడిస్తా. సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. మీడియా ఈజ్ ఎ 4th పిల్లర్ అని బ్రిటన్లో పార్లమెంట్లో చెప్తారు. మన దాంట్లో అత్యాధికంగా ఉన్న ఆధునిక వ్యవస్థలో మీడియా చాలా రోల్ ఉంటుంది. కాబట్టి ఏమన్నా అట్లాంటి పదాలు ఏమన్నా వాడింటే తెలియక విలేజ్ అతన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో చేస్తే ఆయనకు తెలియక చిన్న పొరపాట్లు జరిగినా మానవతా దృక్పథంతో పెద్ద మనసు చేసుకొని సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటి ఏమైనా మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టించేసి చేసి ఎలా ఉండాలి, ఏం చేయాలి, అది ఏ విధంగా ఉండాలి. నిజంగానే అంటే గవర్నమెంట్ వెహికల్స్ కానీ ఇదంతా కూడా అంటే ఒక విధ్వంసం సృష్టించాడని చెప్పొచ్చు బిగ్ బాస్ బయట. మరి ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్సే చేశారు కావాలని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. బిగ్ బాస్లో ఎంతమంది అంత ఫ్యాన్స్ వస్తారు. ఎవరో తెలియదు. ఎవరు ఫ్యాన్స్ అని ఎవరు ఐడెంటిఫై చేయలేము కదా. ఓ స్టిక్కర్ వేయలేము కదా. మేము కోట్ వేసుకుంటే అడ్వకేటు అట్లాంటి ఐడెంటిఫై లేదు కదా. అనుకోకుండా జరిగిన సంఘటన పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిండు అన్నట్టు కూడా కరెక్ట్ కాదు. ఎవరో చేసారు, వాళ్ళని కూడా చట్టరీత్యా చర్య వచ్చేసారు. వేల మందిలా ఎవరిని అనేది ఐడెంటిఫై చేయలేము. చట్టానికి న్యాయానికి ఇది ఉంటుంది అన్నమాట. అక్కడ 5-6 వేల మంది జామ్ అయ్యారు కాబట్టి ఎవరు అభిమానులను తెలియదు. ఎందుకంటే అప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేయడమే 10:30, 11 అయింది. అప్పుడు ఆయన లోపల ఉన్నాడు. బయటకు వచ్చే వరకు ఆ ఇన్సిడెంట్ అయింది. ఆయన లోపల ఉన్నప్పుడు ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా ఈయనకు అవగాహన లేదు. బయట వచ్చినాక తర్వాత తెలిసింది ఎవరు అటాక్ చేసారో తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయినరు, ఎవరు ధ్వంసం చేసినారు ప్రాపర్టీస్ అనేది ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఈ పల్లవి ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు చేసిన రిమాండ్ డైరీలో కూడా ఆ సెక్షన్స్ నిన్న ఆర్గ్యుమెంట్ అదే చెప్పినాం కోర్టులో. వాళ్ళు చెప్పింది ఏది, పోలీసు డ్యూటీని అబ్సర్వ్ చేశారని, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని ఆ సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్స్ పల్లవి ప్రశాంత్కు వాళ్ళ బ్రదర్కి అటాక్ట్ కావని మేము కోర్టు వారిని కన్విన్స్ చేశాము. మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ కోర్టు వారు నమ్మి వాస్తవమే ఉంది అని ఈరోజు 15,000 2 సూరిటీలు విత్ కండిషన్ అంటే ఎవ్రీ సండే జుబ్లీస్ పోలీస్ స్టేషన్లో పోయి సంతకం పెట్టాలని కండిషన్ తోటి ఈరోజు బెయిల్ ఆర్డర్ మంజూరు చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? దాదాపు 50-60 మంది వాదనలో విన్న తర్వాత మొత్తానికి కోర్టు అనేది అంటే అగ్రి అయ్యి కూడా మొత్తం బెయిల్ ఇవ్వడం జరిగింది కదా. ఎట్లా అనిపిస్తుంది? మరి చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు జరిగినటువంటి పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరిగిందనేసి కోర్టు వారు కూడా నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనితోటి బిగ్ బాస్ షోలో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ మరొకసారి తను విన్నర్ అయినట్టుగా మేము భావిస్తున్నాము. ఎప్పుడైనా రైతు బిడ్డకి, మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. రైతు ఏంటి అనేది మాకు తెలుసు. కాబట్టి రైతు బిడ్డ మళ్ళొకసారి గెలిచిండని మేము అభిప్రాయపడుతున్నాము.